బాలకృష్ణ చిన్న అల్లుడు విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ అమరావతి కంటే విశాఖపట్నమే రాజధానిగా అన్ని విధాలుగా అనువైన ప్రాంతమని చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇది టీడీపీ మేనిఫెస్టోకి విరుద్ధం. టీడీపీ ఎప్పుడు కూడా అమరావతి సింగిల్ క్యాపిటల్ అని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉండాలని చెప్తున్నారు. అందులో విశాఖపట్నాన్ని చాలా ప్రముఖమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. అయితే శ్రీభరత్ కూడా అమరావతితో పోలిస్తే విశాఖపట్నం అన్నింటికీ అనువైన ప్రాంతమని, రాజధానిగా అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతమని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఇప్పుడు టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నట్లుగా విశాఖపట్నంలో దాదాపుగా 25 నుంచి 30 లక్షల జనాభా ఉంది. విశాఖపట్నం అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా డెవలప్ అయింది. విశాఖపట్నానికి రోడ్డు, రైలు, విమాన సర్వీసులు ఉన్నాయి. అట్లాగే పోర్టు కూడా ఉంది. కాబట్టి విశాఖపట్నంలో సంస్థలు నెలకొల్పడానికి అనేక మంది ఇండస్ట్రియలిస్టులు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా విశాఖపట్నం అనేది అమరావతితో పోలిస్తే చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే అక్కడ కొత్తగా మనం ఏది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. కాబట్టి విశాఖపట్నం ప్రాంతం రాజధానిగా తొందరగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇదే విషయాన్ని శ్రీభరత్ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఒకసారి ఈ వీడియోని గమనిస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్ గా అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్ లో లేదు. 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ 3.5 lakh crores. మనకి ఇవాళ 1000 కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితిలో మనం లేము. యాక్చువల్ గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి? విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్. అమరావతి ఇది 20 year స్టోరీ. అది వెంటనే చేయలేం.